దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయము మనకి చాలా అమూల్యమైనది. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కొద్ది మాటలు ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాటను మీకు తెలియపరుస్తాను. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇక్కడ ఈ మాట ఎందుకో మీకు చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలా అంటే కనుక, మరి యేసు ప్రభు గారు కొంతమంది ఒక శిష్యులు ఏర్పరచుకున్న దినాల్లో ఇక్కడ కొంతమంది వలలు వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సియోను సహోదరు ఆంద్రియ, అలాగా చాలా వ్యక్తులు కనబడుతూ ఉంటారు మనకి. వాళ్ళు ఏం చేసేవారంటే కనుక వలలు వేసుకునేవారు. అంటే చేపలు పట్టే జాలర్లు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు సముద్రముకు వెళ్ళి వారు చేసే వృత్తి ఏమిటంటే కనుక, వారు చేసే పని చేపలు పట్టడము, వలలు వేయడము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వారు జరుగుతున్న సమయంలో ఇక్కడ దేవుని యొక్క మాట మనం చూస్తున్నప్పుడు ఎందుకు వారిని దేవుడు ఏర్పరచుకున్నారు, ఎందుకు యేసుప్రభు వారిని వాళ్ళు పిలుచుకున్నారు, నెమ్మడి రండి అని ఎందుకు ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూస్తే కనుక, ఇక్కడ మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15వ వచనంలోంచి మనము కొన్ని మాటలు చూస్తున్నప్పుడు ఏంటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు, ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము సమీపించింది కాబట్టి మీరందరూ నా వద్దకు రండి అని ఆ సమీపంలో మనము ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి ఆ సమయంలో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ రాజ్యం సమీపించినప్పుడు ఇక్కడ కొంతమందిని శిష్యులుగా ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. చూడండి, ఈ మాట బాగా చదువుతున్నప్పుడు కిందకి వెళ్ళినప్పుడు మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో వాక్యాన్ని వింటున్నాం. అనేకమైన సేవకులు సేవకురాలు విశ్వాసులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అనేక రీతిగా మనం వింటూ ఉన్నాం. అంటే చాలామంది మాకు వాక్యం తెలుసులే అని అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అన్నది చాలా పరమార్థం. దాన్ని మనం వెతకాలి. ఏదో వాక్యం చదవగానే మనకు తెలుసులే అని అనుకోకుండా, అసలు దేవుడు ఏం మాట్లాడతాడో మనతోనూ, ఏ వ్యక్తితో ఏం మాట్లాడతాడో అనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలి, గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి నడుచుకుంటామో, ఆలోచన కలిగి మనం జీవించబడతామో, ఆత్మీయంగా మనం అందరం బలపడేవారుగా ఉంటాం. అంటే మన జీవితాన్ని ప్రతి దినమును ఎప్పుడు దేవుని సందులో వెంబడిస్తూ ఉండాలి. దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. దేవుని వైపు మనము అనుదినమును ఆయన కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు ఒక విశ్వాసాన్ని వారు మరి ఇక్కడ దేవుని వాక్యం చదువుతున్న విశ్వాసం ఎంత రుజువు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని వాక్యము, కాలము సంపూర్ణమైన ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలియలోకి వచ్చాడు. ఆయన గలియల సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీవోను సహోదరుడు ఆంద్రియ సముద్రంలో వలవేట చూసెను. వారు జాలర్లు. యేసును వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు గారి యొక్క ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు అండి, ఇక్కడ కాలం కొద్దిగా ఉంది కాబట్టి దేవుని రాజ్యము సమీపించింది కాబట్టి మీరు అందరూ మారు మనసు పొందండి. దేవుని రాజ్యము సమీపిస్తుంది కాబట్టి ఈ రాజ్యములో మనం ఏం చేయాలి, మారు మనసు పొందాలి. మనము ఏ రీతిగా మారు మనసు పొందాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు ఇక్కడ
ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా అక్కడ ఎవరు కనిపించారు? సీమోనును సహోదరుడైన ఆంద్రియ. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారండి? చేపలు పడుతున్నారు, అంటే వలలు వేస్తున్నారు చేపల కోసం. అలా వలలు వేస్తుండగా ఏం చేస్తారు? అక్కడ మనం చూసి సముద్రం వల వేయట చూసిన వారు జాలర్లు, అంటే వాళ్ళు పిలిచాడు, నా ఎంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలరాగా చేస్తానని చెప్పాడు. ఏంటి? యేసు అన్నాడు, నా ఎంబడి రండి. ఎవరు చెప్పారు వాళ్ళకి? యేసు ప్రభు గారు అంటున్నారు. నిజంగా అక్కడ విశ్వాసం మనం చూడాలండి. నిజంగా నువ్వు ఏదైనా పని చేస్తూ ఉంటే కనుక ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి దాన్ని విడిచిపెట్టారా బాబు అంటే నాకు కూడా రమ్మంటే వస్తారా? రారు కదా. ఎప్పుడు పిలిచినప్పుడు విశ్వాసం ఉండాలి, ఆత్మీయత ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆత్మీయత కలిగి ఉన్నామో అనుదినం ఏం చేస్తుంది? దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు మనము దాన్ని విని గ్రహించుకునే మనస్సు మన దగ్గర ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే దేవుని రాజ్యము సమీపించింది, కాలము పరిపూర్ణమైనది కాబట్టి, కాలం అయిపోతుంది కాబట్టి ఆ కాలంలో మనం ఏం చేయాలంటే కనుక పరిపూర్ణం అయిపోయింది కాలాన్ని ఆయన రాజ్యంలో మనం సమీపించి మనందరం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మీరు ఇక్కడ ఈ జాలర్లు సీమోను యొక్క సహోదరుడు ఆంద్రియ మరి ఏ విధముగా చేస్తారంటే కనుక తమ అక్కడ వలను విడిచిపెట్టారు, అక్కడ పనిని విడిచిపెట్టారు అండి. అక్కడ ఏదైతే చేస్తున్నారో ఆ పని విడిచిపెట్టి ఆయన ఎంబడి రండి, ఏసన్నాడు ఎంబడి రండి. నిజంగా ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మన జీవితంలో అనేక సార్లు మన జీవితం జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుని సువార్త ప్రకటించు గలిలయకు ఎవరు చేరండి? యేసు ప్రభు గారు. ఈ సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. ఈ సువార్తలో మరి ఎవరు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ చేపలు పడుతున్నారో జాలరా కనిపించారో ఇక్కడ నుంచి మిమ్మల్ని ఏం చేస్తానండి? మనుషులు పట్టే జాలరాగా చేస్తానన్నారు. ఎంత గొప్ప మాట అండి. ఏంటండి? మనుషులు ఎలా పట్టాలనుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఇక్కడ మనం చాలా లోతైన విషయాలు ఇందులో మనకు కనపడుతూ ఉన్నాయి. ఏదో ఊరికి ఆయన మాట చెప్పాడు, మన మాటలు చెప్పేసాం అయిపోయిందంటే కాదు. దాని ఎంతో శ్రమ ఉంది, అందులో ఎంత కష్టం ఉంది, ఎంతో ఎన్నో సంభవాలు అనుభవించిన అనేక శ్రమలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, కేవలము మనం చెప్పుకొని నేను విడిచిపెట్టేది అయిపోయింది కదా అనుకోవటం కాదు. ఈ వాక్యముల లోతులోకి మనం వెళ్ళాలి. వాక్యముల లోతులు మనం చూస్తే కనుక అందులో మనకు అర్థమవుతుంది. నిజంగా ఈరోజు కష్టపడితేనే వారి కుటుంబాన్ని పోషించగల వ్యక్తులు ఈరోజు ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు. కష్టపడలేకపోతే వారి కుటుంబాన్ని పోషించుకోలేరు, తగిన ఆహారాన్ని భుజించలేరు, తగిన వస్త్రం ధరించుకోలేరు. అంటే కారణము వారు కష్టపడకపోతే వారి కుటుంబానికి ఆర్థిక పరిస్థితి. అలా ఇక్కడ కూడా ఇక్కడ సీమోను యొక్క సహోదరు ఆంద్రియ కూడా వారిగా ఇంకా చాలామంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంకా ముందుకు వాక్య భాగం వెళ్తున్నప్పుడు మీరు వారందరూ ఏం చేస్తారంటే కనుక వారు పట్టకూడి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక పని చేసేవారు చేపలు పట్టడము. ఈ వలలు వేసి వచ్చిన చేపలను అమ్ముకుని వారి కుటుంబాన్ని పోషించుకునేవారు. మరి ఆ పని చేస్తున్న వ్యక్తుల్ని యేసుప్రభు గారు వచ్చి నా వెంబడి రండి అని అన్నప్పుడు వెంటనే అక్కడ వలలు విడిచి మరి వెంబడిస్తున్నగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చూడండి, వాళ్ళకి విశ్వాసం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన వెళుతున్న సమయంలో దేవుడు వాళ్ళు పిలిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు గారు వెంటనే ఎప్పుడైతే యేసు ఆయన అక్కడ వెంబడి రమ్మని ఆయన పిలవగానే అక్కడ వారు సందేశం పడలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరు, ఎందుకు రమ్మంటున్నావు అని ప్రశ్నించే మన జీవితం లేవు అక్కడ. ఇక్కడ మనము చాలామందిని దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వెంటనే ఏం చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా? వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అంటండి, ఒక్క క్షణము కూడా ఆలోచించలేదు. ప్రియ దేవుని ఒక్క క్షణము కూడా ఆలోచించలేదు. ఎందుకంటే దేవుడు ఎంత అద్భుతంగా వారు ఒక నమ్మకం ఉంది. అయ్యో ఈరోజు మనం అనుకుంటా ఇవ్వవో కొన్ని వేల మట్టి వల్ల కొనుక్కున్నామే, ఒక 5,000 10,000 వల ఉందా, వలని విడిచిపెట్టేస్తే నా ఏమైపోతాయి అన్న ఆలోచన ఉందా? అసలు లేదు. ఈరోజు మనమైతే కనుక నా సామాన్లు ఏమైపోతాయి విడిచిపెట్టేస్తే అన్నీ ఎలాగా అనుకుంటాం. కానీ ఎక్కడైతే
యేసుప్రభు గారు వాళ్ళు పిలిచారు. అక్కడే వారు చేస్తున్న పని అక్కడ విడిచిపెట్టి వచ్చారంటండి. ఎక్కడ వేస్తారండి? వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించడం, ఆయన వెనకాల వెళ్ళిపోయాడు. ఆయన ఏం మాట్లాడాడా? ఏం మాట్లాడలేదు. ప్రియ దేవుని పెట్టారా, అందుకనే అపోస్తలుల పిలుపులు కూడా ఇక్కడ అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అవసరమైనది సేవ క్రీస్తు కొరకు చేసేవారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలు, ఈరోజు మనం అందరం కూడా దేవుని సందులో దేవుని ఆత్మలో ఉన్నామంటే కనుక అందుకని ఇక్కడ వెంటనే ఎంబడి వెంటనే విడిచేయలేదు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును తన సహోదరుడు యోహానును చూశాను. వారి దూరంలో నుండి తమ వలలు బాగు చేసుకొలుస్తుండ్రి. ఇంకా చూడండి, వీళ్ళతో పాటు వీళ్ళిద్దరు వెళ్ళారు. మరొకిద్దరు కూడా ఇక్కడ జెబెదయి కుమారుడు ఇక్కడ యోహానుగా మనం చూస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలు. ఇంకా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? యాకోబును తన సహోదరుడు ఇక్కడ యోహాను కూడా చూశారు. వారు ఏం చేస్తారు? వారు అలసిపోయి తన వలలో బాగు చేసుకుంటున్నారు. మరి అక్కడ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నెమ్మది రండి అని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చిన్న ప్రియ దేవుని బిడ్డ, ఎంత చక్కటి మాట అంటే కనుక దేవుని క్రీస్తులో ఎవరైతే లోబడి ఉన్నారో, ఐక్యత ఉందో, కొంత వెంటనే పిలవగానే వారు తమ తండ్రి అయిన జెబెదయి దూడలను జీతగాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించి దేవునికి చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారండి? జీతానికి పని చేస్తున్నారంట. జీతగాడి దగ్గర ఏం చేస్తారండి? తమ వల్ల ఎప్పుడైతే బాగు చేస్తారో, ఆయన ఎప్పుడైతే పిలిచాడో ఏం చేస్తారు తెలుసండి? అక్కడ విడిచిపెట్టేశారు. అయ్యో, ఈరోజు నాకు విడిచిపెట్టే జీతం రాదు కదా, వచ్చేస్తే నా యజమాని ఏమో డబ్బు నాకు ఇవ్వడు కదా అన్నాడా? ఆలోచించాలి. ఇదే గమనించాలి. ప్రియ దేవుని బట్టి ఈరోజు మనం అనుకుంటాం, ఈరోజు కష్టపడి వెళ్ళిపోతే ఈరోజు నాకు డబ్బులు రావు కదా, ఇంత పూట కష్టపడ్డా ఈ పూటకు నాకు ప్రతిఫలం ఏమి ఇవ్వడు కదా అని అక్కడ ఆలోచించేది. ఆయన ఒకటే అన్నాడు, రమ్మని. ఏమని? కొంత దూరం వెళ్ళినప్పుడు వెంటనే వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దూడలో జీతగాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. ఇంకా అంత కపర్నౌములోకి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి ఇలాగా బోధించడము ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మా జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుతములు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము సమీపిస్తుంది. కాబట్టి మనందరం ఏమేం చేయాలండి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు కలిగి సిద్ధపడి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం సిద్ధపడి కలిగి ఉంటామో ప్రియ దేవుని బిడ్డరా, ఆ సిద్ధపాటులో మనము కాలమును నెరవేర్చేవారిగా ఉంటాం. అందుకే మొదటి సదన కాలము సంపూర్ణమైనది కాబట్టి దేవుని రాజ్యము వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా కాలం కొద్దిగా ఉంది. కాబట్టి ఈ కాలంలో మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? మనం రక్షణ అనే భాగ్యం పొందుకోవాలి, మారు మనస్సు పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారు మనసు అంటే ఏంటో, మనము నీటిలో బాప్తి తీసుకోవడం మారు మనసు అయిపోయింది, మన జీవితంగా ఉంటాం. కానీ మన హృదయ ఆలోచనలోని దేవుడు ఎరుగున్నవాడు కాబట్టి ప్రతి ఆలోచన విడిచిపెట్టాలండి. అప్పుడు మన హృదయానికి మారు మనసు ఉంటుంది, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగి మనం జీవించబడాలి, ఆత్మగా నడిపించబడాలి. ఎప్పుడైతే ఈ రీతిగా మనం ఉంటామో మన ప్రతి విషయంలో నాయకత్వమును వసించేవారుగా ఉంటాం. క్రీస్తు కొరకు సమస్తములు చేయగల వ్యక్తులుగా ఉంటాం. మరి ఈరోజు వారు ఇక్కడ వలలు విడిచిపెట్టిన వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. జీతగాడు పనిచేసే ఆ జీతగాడి దగ్గర అక్కడ వలలు విడిచిపెట్టి వచ్చి మనం వ్యక్తులు చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యములకు సమీపించబడ్డ కాబట్టి వారందరూ కూడా ఏం చేస్తారంటే మారు మనసు పొందడానికి వచ్చున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్నది ఏంటంటే చెప్పగానే విడిచి వచ్చారు. ఇంకా మనం ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు చాలా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసే అద్భుతములు కార్యములు ఎంతో అమూల్యమైనవి. ఆ కార్యములు ఇంకా చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క బోధన, క్రీస్తు యొక్క అధికారం ఏమిటి అని వీళ్ళు వెంబడించినప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా మన జీవితంలో ప్రతిదీ కూడా తెలుసుకుని ఆత్మీయంగా మనం బలపడాలి. ఎందుకంటే ఆయన యేసు ప్రభు గారు అక్కడ చేసే వాక్య పరిసర అంటే బోధ కానీ, అక్కడ చేసే అద్భుతాలు కానీ ఆశ్చర్యం కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన పట్ల అంత మేలుకరంగా జరిగిస్తున్నాడండి. అందుకే ఈరోజు నమ్మకముతో, విశ్వాసముతో దేవుడి పని మనం చేస్తే కనుక మన పని ఆయన చేస్తూ ఉంటాడు. మరి ఆ రోజు ఆయన వాళ్ళందరూ కూడా వలలు విడిచిపెట్టారు, చేపలు పట్టి జాలరుగా ఉన్నారండి. ఇక్కడైతే నేను మనుషులు పట్టి జాలరుగా చేస్తాననే మాటే వారి జీవితంలో ఏమైందంటే కనుక విశ్వాసము కలిగింది. అలా అనుకోవచ్చు, ఏంటి చేపలు పట్టుకుని వారము కదా, మనుషులు ఎలా పట్టుకోవాలి అనే ఆలోచన రావచ్చు.
అనే సందర్భాలు కలిగి ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందరూ కొంత సందేశం పడి ఉంటారు ప్రియ దేవుని. అలాంటప్పుడు కూడా విశ్వాసంతో ముందడిగేశారు, విశ్వాసంతో సాగించబడ్డాయి ప్రియ దేవుని బిడ్డలారా. మనము కూడా దేవుని సంధిలో దేవుని ఆత్మలో మన వర్ధలపడి మన విశ్వాసంతో ఆయన ఎప్పుడైతే నా ఎంబడి అన్నప్పుడు అక్కడ విడిచిపెట్టారు. ఈరోజు కూడా దేవుడు యొక్క పిలుపు మనం వచ్చినప్పుడు దేవుని సంధి చక్కగా మనం ఉన్న పని విడిచిపెట్టి ఆయన పని మనము సాగించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అని ఆత్మీయంగా మన బలపడి అప్పుడే ఈ కాలము కొద్ది దినములు ఉన్నాయి కాబట్టి సంపూర్ణమైపోయింది కాబట్టి ఈరోజు ఇప్పుడే మనము అందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణ భాగ్యం కలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన సేవలో మనం అందరూ పరిపూర్ణంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇంకా దేవుని వాక్యంలో మనం లోతైన మాటలు అనేక విషయాలు మనకు ఉన్నాయి. దాన్ని తెలుసుకోవడానికి దేవుడు కొద్ది సమయాన్ని కూడా మనకి ఇస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో కొద్ది మాటలు మనం విన్నాం. ఆ మాటలను గమనించి ఆలోచన చేసుకుని మరి హృదయంతరంగా ప్రతిరోజు నవర వేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. వాక్యంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యంలో దేవుని మాటలు ఆత్మగా మనం బలపడి మన జీవితంలో మనకు ఫలింప చేసే వారుగా ఉండాలని ప్రభు పేట మరొక్కసారి మీకు మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ఈ కొద్ది వాక్యాన్ని మన దేవుడు మన హృదయంలో ఫలింపచేసి దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు. ఘనమైన వాడవు, సర్వశక్తి గల తండ్రి, సర్వోన్నతుడు, ప్రేమ స్వరూపుడు, దయగల తండ్రి, నీకు కృతజ్ఞతలు స్తోత్రములు. నీ ప్రేమందు నీ వాక్యమందు నిలిచినట్లుగా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి, నీ మార్గంలో మమ్మల్ని స్థిరపరచండి, ఈ వాక్యస్థరంగా జీవితం నడిపిస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఇంతవరకు ఇచ్చిన సమయాన్ని అవకాశం బట్టి ప్రభు మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి కూడి వచ్చిన బిడ్డలను బట్టి వారి కుటుంబాలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మంచి ఆరోగ్యము శక్తిని దయచేయండి. చేస్తున్న పని పట్ల దీవించి బిడ్డకి మంచి మంచి బలాన్ని అనుగ్రహించి నీ కృపతో బలపరిచి కుటుంబంలో ఆర్థిక సమస్యలను విడిపించి నీ కృపతో బలపరచమని ఇంతవరకు నీ విన్న మాటలు మా హృదయంలో నింపుకొని నీ వాక్యాసారంగా నడిచినట్లు కృప చూపించమని ప్రభా. కాలం పరిపూర్ణమైపోతుంది కాబట్టి నేను సంపూర్ణమైపోయింది కాబట్టి నేను ఆ కాలంలో ప్రభా దేవురాజ్యం సంభవించింది కాబట్టి ఆ రాజ్యం మేము ప్రవేశించట్లుగా కృప చూపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.